టీజీపీఎస్సీ వద్ద బీజేవైఎం కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ ఘటనను నిరసిస్తూ శంషాబాద్లో బీజేవైఎం శ్రేణులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీని చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులను ఎక్కడక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున యువమోర్చా అనేది గ్రౌండ్ లెవెల్ వరకు కొట్లాడి మాకు ఇస్తా అన్నటువంటి హామీలన్నింటిని కూడా సాధించుకునేదాకా మేము వెనకడి అయ్యామని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సోయి తెచ్చుకో, నువ్వు ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలన్నింటిని కూడా మీరు అమలు చేయాలి. లేని పక్షంలో నీకు రోడ్ల మీద తిరిగే అవకాశం ఇయ్యము, నీ మంత్రిమండలి తిరిగే అవకాశం ఇయ్యము. ఇప్పటికైనా నీ నీచమైనటువంటి బుద్ధిని పక్కన పెట్టి మా యొక్క వ్యక్తులకు మాకు అందరు కూడా నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేయి. టీఎస్పీఎస్సీని ముట్టడి సందర్భంగా మేము వెళ్ళినటువంటి వ్యక్తులని నువ్వు అడ్డుకునే ప్రయత్నం చేసినావు. రేపు నీ యొక్క మంత్రిమండలి నిన్ను కూడా అడ్డుకునే ప్రయత్నం యువమోర్చా. నిజామాబాద్